దాసుని తప్పులు దండంతో సరి అని పాత సామెత, చేసిన తప్పులు దీక్షతో సరి అన్నది కొత్త సామెత. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఇదే రూట్లో వెళుతున్నారు. ఆయన ఆవేశాన్ని అణుచుకోలేకపోయారు. వైద్యుని మీద దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతే, ఆ ఆవేశం అణుచుకోవడానికి ఆయన దీక్షను చేపడుతున్నారు. ఈ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఆయన దీక్ష చేయబోతున్నారు. తాను చేసిన తప్పుకు ఈ దీక్షతో ప్రాయశ్చిత్తం చేసుకున్నట్లుగా చెప్పారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకో జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కాకినాడ ప్రతినిధి నందిని ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. నందిని, చెప్పండి, పంతం నానాజీ చేసిందంతా చేసి ఇప్పుడు కొత్తగా దీక్ష అంటూ చేపట్టారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరిచందన. ఏదైతే కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ పట్ల వైద్యులు ఇంకా గురువుగానే ఉన్నారని చెప్పాలి. ఏదైతే 2 రోజుల క్రితం కాకినాడ ఆర్ఎంసీ వైద్యుడిపై దాడి చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అయితే నిన్న రాత్రి తాను పాల్గొన్న ఒక కార్యక్రమంలో అయితే నేను చేసిన తప్పు ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరును నేను వ్యవహరించలేదు, ఏ తప్పు చేయని మా అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రాయశ్చిత దీక్ష చేపడుతున్నారు. నేను తప్పు చేశాను కాబట్టి వైద్యుడిపై నేను ఈ విధంగా దాడి చేయడం సరికాదు. ఆ సమయంలో నేను ఆ విధంగా ఎందుకు ప్రవర్తించానో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక్కరోజు నేను ప్రాయశ్చిత దీక్ష చేపడతానని చెప్పేసి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తన స్వగృహంలో అయితే దీక్ష చేయడానికి అయితే ఆయన సిద్ధమయ్యారు. అయితే మరో పక్క చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులంతా కూడా ఇంకా గుర్రుగానే ఉన్నారు. నానాజీని అంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే నానాజీని మాత్రం ఖచ్చితంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక క్షమాపణ చెప్తే సరిపోదు, ఇటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని వీరంతా కోరుతున్నారు. తాజాగా ఇవాళ కాకినాడ ఆర్ఎంసీ ఏదైతే వైద్యులంతా కూడా ఆర్ఎంసీ దగ్గర నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కూడా సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో కాకినాడ జిల్లాలో ఆర్ఎంసీ దగ్గర జిల్లా వ్యాప్తంగా ఉన్న వైద్యులంతా కూడా అక్కడికి చేరుకొని నల్ల బ్యాడ్జీలతో కూడా నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే దళిత సంఘం నాయకులంతా కూడా ఈ రోజు కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ని కలిసి నానాజీ పైన SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని కూడా వీరంతా కూడా కొద్దిసేపట్లో వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏదైతే నానాజీ ఘటనకు సంబంధించి గత 2 రోజుల క్రితమే ఎస్పీ అలాగే కలెక్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే వైద్యులు ఉన్నారో ఉమామహేశ్వరరావుకి క్షమాపణ కూడా నానాజీ చెప్పినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము క్షమించేది లేదు, ఎందుకంటే ఇది చాలా చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వైసీపీ దళితులను చిన్న చూపు చూసింది, ఈ ప్రభుత్వం కూడా ఇదే తీరులో వ్యవహరిస్తుంది. ఇప్పుడు కానీ మేము వదిలేసామంటే మరో ప్రజాప్రతినిధి ఇంకొక దళిత అధికారిపై కావచ్చు, దళితులపై కూడా ఈ విధంగా కూడా ప్రవర్తించే అవకాశం మేము ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా వదిలిపెట్టేది లేదని చెప్పేసి వీరంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీక్షకు సంబంధించి పంతం నానాజీ చేస్తున్న దీక్షపై వైద్యులేమంటున్నారు? మరి వైద్యుడు మాత్రము ఆయన ఏ దీక్ష చేయనివ్వనండి, మాకు అవసరం లేదు, మాకు క్షమాపణ చెప్పినా కూడా మేమైతే వదిలే ప్రసక్తి లేదు, ఇటువంటి వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. మా డిమాండ్ ఒకటే, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అప్పటి వరకు కూడా మేము ఉద్యమాన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తామంటున్నారు. అంటే ఓన్లీ క్షమాపణ చెప్పడం వల్ల ఏదైతే వైద్య వృత్తికి మేము న్యాయం చేస్తున్నాము, ఓపీలకు సంబంధించి పేషెంట్లకు సంబంధించి మేము ట్రీట్మెంట్ విషయంలో అయితే మేము ఎక్కడా కూడా ఆపము, యథావిధిగా మా పని మేము
చేసుకుంటాము. ఆయన క్షమాపణ చెప్పినా సరే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే వరకు మేమంతా కూడా ఊరుకునేది లేదని చెప్పి ఉద్యమిస్తున్నారు. మరోపక్క ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈ రోజు నమోదవుతుంది. అలాగే ఆ రోజు ఘటనా స్థలంలో ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు కూడా ఉన్నారు. అనుచరులు కూడా రెచ్చిపోయి ఎవరైతే డాక్టర్ ఉమా మహేశ్వరరావు ఉన్నారో అతని మీద కూడా చాలా మంది చేసుకున్న వీడియో కూడా మనం చూసాము. సో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేయాలి, కేసులతో పాటు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయాలని పూర్తి స్థాయిలో వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ నందిని.